హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే హౌస్లో ఉన్న సంజనాతో మాట్లాడుతూ ముందుగా క్లాప్స్ కొట్టి సంజనాని అయితే అభినందించారు. అలాగే ఆడియన్స్ కూడా ఈసారి సంజనాకి గట్టిగా క్లాప్స్ కొట్టడం అయితే జరిగింది. దీంతో నాగార్జున నవ్వుతూ, సంజన చూసావా, నీ ఫ్యాన్స్ ఈ వారం ఎంతలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు అంటే థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ సంజన అయితే అన్నది. ఇక ఆ తర్వాత నాగార్జున సంజన ఆట గురించి మాట్లాడుతూ, సంజన నిన్ను ఈ వారం నామినేషన్స్లో నుంచి మొట్టమొదటగానే తొలగించేశారు. ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో కూడా నిన్నెవరూ ఎంచుకోలేదు. అయినప్పటికీ కూడా మొత్తం నువ్వు ఈ వారం గేమ్నంతా నీ చుట్టూ తిప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది మాత్రం ఖచ్చితంగా హైలైట్. నాకు బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చేదేంటి, నేనే కంటెంట్ క్రియేట్ చేసుకున్నాను అనుకునే రేంజ్లో నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకొని నువ్వు రెబల్ కాకపోయినా రెబల్ అని అందరినీ నమ్మించేలా నువ్వు చేసిన యాక్టింగ్ కానీ ముఖ కవలికలు కానీ అంతా మెస్మరైజింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్, తనూజ కూడా నీపై అనుమానం వ్యక్తం చేసి నువ్వు రెబల్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు అంటేనే అర్థమవుతుంది నువ్వు ఏ రేంజ్లో అసలు గేమ్ ఆడావో. అయినా కూడా వారికి బుర్ర లేదు. నువ్వు గేమ్ నుంచి అవుట్ అయిన తర్వాత కూడా నువ్వు రెబల్ ఎలా అవుతావు అని ఏ ఒక్కరికి డౌట్ రాలేదు చూడు. అక్కడే వారందరి బుర్రలు మట్టి బుర్రలు అని నాకు అర్థమైంది. ఈ బుర్ర మాత్రం మాస్టర్ మైండ్ బుర్ర. ఎందుకంటే వారిని అందరినీ ఆట ఆడించి నీ చుట్టూ తిప్పుకొని కంటెంట్ క్రియేట్ చేసుకున్నావు. నువ్వు ఎలివేట్ అయ్యేలా ఈ వారం చూసుకున్నావు. నామినేషన్స్లో నిన్ను తీసేసిన, కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్లో నిన్ను ఎంచుకోకపోయినా కూడా నువ్వు చేసిన కంటెంట్కి వారందరూ కూడా దిగదుడిపే. సంజన, నువ్వు గేమ్ ఆడిన విధానం అయితే సూపర్. ఇక సంచాలక్గా నువ్వు ప్రతి టాస్క్లో కూడా నేను ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి, మీరు కరెక్ట్గా ఉండండి అంటూ వారికి చెప్తూనే నువ్వు తీసుకున్న ప్రతి కరెక్ట్ నిర్ణయానికి కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ నాగార్జున అయితే చెప్పడం జరిగింది. దీంతో హౌస్ మేట్స్తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ అలాగే ఆడియన్స్ అందరూ కూడా గట్టిగా మరోసారి క్లాప్స్ కొట్టి సంజనాని అయితే ప్రశంసించడం జరిగింది. మొత్తంగా చాలా రోజుల తర్వాత సంజనాకి నాగార్జున నుంచి ప్రశంసలు అయితే దక్కాయి. దీంతో సంజన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మరి సంజన నాగార్జున మధ్య జరిగిన ఈ సంభాషణలో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.